ఎట్లా చూస్తారు బండి సంజయ్ కొడుకు అంటే కేంద్ర హోం సహాయక మంత్రి ఉన్నటువంటి కొడుకు అసలు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పటికే పరారులో ఉన్నాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అసలు ఏం జరగబోతుంది? పరారులో ఉంటే కేసు తప్పుదోవ పట్టడానికి అని పరారులో ఉంచుతారండి. తప్పుదోవ పట్టాలి దొరకడానికి మినిస్టర్లుగా ఉన్నాం కాబట్టి ఇంకా 4 రోజులు అట్లనే మప్ప కొడితే ఇప్పటికే 6 రోజులు ఇది ఇంకా 4 రోజులు మప్ప కొడితే ఎట్లయినా చల్లబడుతుంది అనేది చూస్తారు. మరి తప్పు చేయనప్పుడు వచ్చి సిలిండర్ కావాలి కదా, దాక్కోవాల్సిన అవసరం లేదు కదా. సరే సిలిండర్ కానప్పుడు నువ్వేం ప్రూఫ్ ఇచ్చినావు? నీ అంతా నువ్వు సర్టిఫికెట్ ఇస్తే కాదు కదా. సర్టిఫికెట్ ఇవ్వాల్సిన డాక్టర్లు, సర్టిఫికెట్ చెప్పాల్సిన ఆయన నిజమా కాదా, హత్యనా నిర్దోష అని చెప్పాల్సిన పోలీస్ వ్యవస్థ. మరి పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి బీజేపీ ప్రభుత్వం ఉన్న మహిళల మీద హత్యలు చేసుకుంటా పోతున్నారు. మినిస్టర్లు మంత్రులు వాళ్ళే హత్యలు చేసుకుంటా. మరి రక్షణ ఎక్కడ ఉంది? ఎవరిని అడగాలి? సరే నీ కొడుకు తప్పు చేయాలి, మరి ఆ పిల్లకు న్యాయం చేయాల్సింది ఎవరు తప్పు చేయాలి? నువ్వైనా చెప్పు, నువ్వైనా సర్టిఫికెట్ ఇవ్వాలి. నా కొడుకు చేయలేదు, వేరే వాళ్ళు ఉన్నారు, నువ్వు సర్టిఫికెట్ అది నమ్ముతాం. కానీ చేయలేదంటే ఎట్లా మంది చెయ్యాలి? మనిషి 6 గంటలు చెప్పి పోలీసులో కూర్చోాలంట అవసరం ఏముంది? తప్పు చేసినోడు తప్పించుకొని ఉంటాడు, దాక్కొని ఉంటాడు. బలి అయిన మనిషి ఏమో 6 గంటలు చెప్పి పోలీసు ఎక్కడ న్యాయమండి? దేనికి న్యాయం? మీరేమంటారు? బీజేపీ ప్రభుత్వం అంటే బేటీ బచావ్ బేటీ పడావ్, బీజేపీ రేప్ చేస్తుంది, బీజేపీ హత్యకు దాడి వచ్చేది, బీజేపీ వాళ్ళు మళ్ళీ పూల దండలు వేసుకొని బయటకు వస్తారు. మరి మీరు ఓటు వేయించుకునేటప్పుడు ఉన్న నిజాయితీ మహిళలను కాపాడుకున్నప్పుడు ఎందుకు లేదు? మహిళలకు న్యాయం చేసేటప్పుడు ఎందుకు? మీరు నిజంగా తప్పు చేయాలప్పుడు మీరు రాజీనామా చేసి ఏ అమ్మాయికి ఎవరు అన్యాయం చేసిరో, అమ్మాయికి ఎందుకు అన్యాయం అయింది, అమ్మాయి దేనికి బలైంది, దానికి న్యాయం చేసి అప్పుడు మీ పార్టీకి మీరు కాపాడుకోండి. కానీ బురదలు చల్లాలంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకు లేదు. ప్రతి ఒక్క నాయకులు వాళ్ళ పేరు లేకుండా బండి సంజయ్ పేరు ఎందుకు వచ్చింది? బండి సంజయ్ కొడుకే చేసిందని ఎందుకు వచ్చింది? ఆయన తప్పు చేసిండు కాబట్టి ఆయన పేరు వచ్చింది. కుట్రలు నేర్పించు, మరి కుట్రాలంటే నేర్పించు. ఇప్పుడు నువ్వు షర్ట్ వేసుకున్నావు, దాని మీద మచ్చ ఆడదంటే నువ్వు కడుక్కొని చేయాలి, లేదా మచ్చ ఎవరేసో చూడాలి. కానీ అది నేను పోతా అయితే పడ్డది నాకు తెలియదు అంటే వేసుకున్న షర్టు నువ్వు రాళ్ళు వేసుకురా. కాబట్టి అది ఇప్పించు, నువ్వు అది అది చూపించకుండా అయితే విడిచిపెట్టాను కాదు. డబ్బులకు ట్రాప్ ఏదైనా ఆమె డబ్బులకు చేసిందా? దేని నుంచి ముందలు తెచ్చి చూపి. మళ్ళీ సరే డబ్బులకు చేసిందా? డబ్బులకు ఎక్కడ చేసింది, దేనికోసం చేసింది, ఎక్కడ కలిసింది, ఎటువంటి పరిచయం ఉంది? డబ్బులు ఇంతమంది మినిస్టర్లు ఉన్నారు, ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు వాళ్ళందరూ దొరకాలి. నీ కొడుకు పేరు ఎందుకు చెప్పి అఫురు పని ఇవ్వండి మాకు. అఫురు ఇస్తే అదే నమ్ముతాం. కానీ డబ్బుల కోసం అంటే రాష్ట్రంలో ఎవరి దగ్గర లేని డబ్బు నీ దగ్గర ఉందా? అహంకారం నీదే ఉందా? తప్పుదార పట్టించుకోవడానికి ప్రయత్నం చెయ్యక బంటి సంజో. ఏవైనా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బాలికను న్యాయం చేయి. ప్రేమ లేకుంటే ఇంకా అది ముందు కొనసాగుతుంది. ఏ ప్రజల కోసం ఓటు కోసం తిరిగినావో అదే చెప్పుల దండ బట్టలిప్పి కొట్టి పంపించే పరిస్థితి తెచ్చుకోకు. 24 గంటల్లో నీ కొడుకుని తీసుకురా. నీ కొడుకు దగ్గర ఏముందో, ఏ పురుపుదా, నీ కొడుకు ఏ విధంగా కావాలా, ఎవరున్నా నీ కొడుకు అమ్మటు, నీ కొడుకు చేయనప్పుడు ఎవరు చేసిరు అనేది అది పురుపు చూపించాలి. మరి ఎందుకు కాలే ఇప్పుడు దాకా? ఎంతో మంది చచ్చిపోయినా 24 గంటల్లో చూపిస్తారు. దొంగలు పట్టుకుంటే ఇంటి తాళాలు ఎత్తుకుంటే వాళ్ళకి అరగంటలో అరెస్ట్ చేస్తారు. ఎన్ని శిశు ఫుటోసాలో పట్టుకుంటారు. మరి 4 రోజులకు 6 రోజులకు ఎందుకు పట్టలే? ఇంకా ఎందుకు చేయలే? మరి పట్టాల్సిన హక్కు ఉంది కదా. మరి సరే మీరు చేయలే తప్పు, మీరు మినిస్టర్గా ఉన్నారుగా, ఆ పోస్ట్కైనా విలువ ఇచ్చి నీ పార్టీని కాపాడుకోవాలంటే ఆ బాధ్యతకు న్యాయం కావాలి. బాధ్యతకు న్యాయం కాకపోతే నిన్ను మాత్రం విడిచే పరిస్థితే లేదు. హస్తం ఉంది కాబట్టి, మినిస్టర్ ఉన్నారు కాబట్టి, మినిస్టర్ ఉన్నారు కొనవచ్చు. పోలీసులు న్యాయం చేయరు. తెలంగాణ పోలీసు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు, ఫ్యామిలీ పోలీసులు అంటారు. ఆపదలు ఆదుకున్న 100 కాల్కి ఫోన్ చేయరు. ఆపదలో ఈ నెంబర్ స్క్రీన్ షాట్లో నెంబర్ పంపుతారు. కానీ ఆ రేపైపోయి చచ్చిపోయి ఏమన్నా కానీ 4 రోజులు టీవీ మీడియాలో అక్కడ ఇక్కడ అంతా చూపించేస్తారు. 3 రోజులకు కూసగొట్టిస్తారు. అదంతా రాష్ట్రంలో కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ కదా, ప్రభుత్వం కాదు కదా, 2 వేరు ప్రభుత్వాలు. వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర సీఎం అయితే న్యాయం చేయాలి కదా. మహిళలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరుంది? సరే హోమ్ మినిస్టర్ వాళ్ళకి అక్కడికి వెళ్ళి చేసిరు. బీజేపీ వాళ్ళు చేసినప్పుడు కాంగ్రెస్ గారు నువ్వేం చేస్తావు? నీ బాధ్యత నిలిపేయాలి కదా. మరి బాధ్యతలు కాపాడాల్సిన మహిళలు కాపాడాల్సిన ఎవరున్నారు ఇక్కడ? కాబట్టి ఇదంతా కాకుండా నిజమైన బాధ్యతలు నీ కొడుకే కాబట్టి, నీ కొడుకే తప్పు చేస్తుంది కాబట్టి నువ్వే స్వయంగా ఒప్పుకున్నట్టే. ఇది నా దృష్టిలో నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి కేసు తప్పు దానిలో పంపిస్తావు. నువ్వు ఒప్పుకోలేని కొడుకు తప్పేదంటే తక్షణం నీ కొడుకుని తీసుకురా, లేకపోతే రాజీనామా చేసి నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చో. అప్పుడు ఎందుకంటే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష పడాలి. ఈ శిక్ష పడేదాకా కాదు పని. కాబట్టి నువ్వు నిరూపించుకో. నీ కొడుకు వచ్చినా నువ్వు కూర్చో లోపల. అప్పుడు బీజేపీ అధ్యక్షుడు నీ పోస్ట్ పార్టీ గురించి మాట్లాడుతున్నావా? మహిళల గురించి మాట్లాడు. నీ పార్టీ కాపాడుకుంటాను కదా. నీకు ఓటేసిన ప్రజలకు నిజమైన న్యాయం చెప్పు, నిజంగా మాట్లాడి చెప్పు. నీకు పార్టీ కాపాడుకుంటానికి చేయలేదని చెప్తావు, నువ్వు చెప్పుకుంటే అయిపోతుందా? అదే నీ ఇంట్లో ఆడపిల్లలకైతే, నీ తల్లికో నీ చెల్లికో నీ అక్కకైతే ఊకుంటే
పెట్టేవాడివా? నీకైతే ఒక న్యాయం, పబ్లిక్ ఒక న్యాయమా? నువ్వు పబ్లిక్లో పుట్టినా, పబ్లిక్ తోటి ఉన్నా, పబ్లిక్ తోటి బతుకుతున్నావు, పబ్లిక్ ఓట్లు నీకు కావాలి, పబ్లిక్లో బీజేపీ మళ్ళీ ముందుకు రావాలంటే నువ్వు నేర్పించి బట్టి సచ్చావు. బీజేపీలో భరతమాతకి జై, భరతమాతకి జై అంటారు కదా మరి. అది నామరూపం కోసము భారత మాత జై అనాలి, వాటర్ తోటి ఒట్టు తినాలి, మట్టితోటి ఒట్టు తినాలి, గడ్డితోటి వాటర్ ఎవరు? గంగామాతనే కదా. మరి నువ్వు గంగ మీద ఒట్టేసినప్పుడు మరి గంగమాతలో ఒట్టు వేసే హక్కు ఎక్కడుంది నీకు? భారత మాత జై హక్కు ఎక్కడ ఉంది నీకు? ఆ హక్కులు లేవు కదా నీకు. ఆ హక్కులు కావాలంటే నీ కొడుకుని తీసుకురా, లేకపోతే నువ్వు కూర్చో. ఓకే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.